లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో లైపోసెక్షన్ ఈజ్ నాట్ పార్ట్. అది ఫస్ట్ థింగ్ అది. సో ఇట్స్ టు క్లియర్ ఆల్ ద డౌట్స్. మీరు చెప్పిన ఏదైతే న్యూట్రిషన్ ఉందో, న్యూట్రిషన్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. న్యూట్రిషన్ కాకుండా, న్యూట్రిషన్లో లేని వాళ్ళకి, ఎవరైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకుండా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయో, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ సర్జరీస్. లైపోసెక్షన్ చేసినా మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెటింగ్ ఫెయిల్డ్ ఆర్ మళ్ళీ దే ఆర్ ఎండ్ అప్ గెయినింగ్ ఫ్యాట్ అగైన్. సో ఖచ్చితంగా ఎవరైతే డిటర్మిన్ అయ్యి నాకు వెయిట్ లాస్ కావాలి అంటేనే మనము 100% దే హ్యావ్ టు బీ ఇఫ్ ఇట్ ఆల్, అంటే ఎక్స్ట్రీమ్గా బిఎంఐ కనుక హై ఉంటే మాత్రం వి డివైడ్ ఇంటూ మార్బిడ్ ఒబెసిటీ అండ్ మోడరేట్ ఒబెసిటీ. మైల్డ్ ఒబెసిటీని మీరు ఎక్సర్సైజ్తోని మీ దగ్గర ట్రీట్ చేసుకోవచ్చు, న్యూట్రిషన్ అండ్ విత్ డివైజెస్తోని, లోకలైజ్డ్ ఫ్యాట్ మెల్టింగ్ తాను. మోడరేట్ ఒబెసిటీకి వచ్చేసరికి ఖచ్చితంగా వి పుట్ దెమ్ ఇన్. ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ 6 months నుంచి నాకు GLP-1 రిసెప్టర్ రెకగ్నిషన్ వచ్చినాయి. యా, సో GLP-1 ఈజ్ అవర్ మెయిన్ స్టే టుడే. అంటే మాన్జారో, వెగావి అనే 2 injections వచ్చేప్పుడు బేసిక్గా దే విల్ పుట్ దెమ్ ఇన్ అ ఫాస్టింగ్ స్టేట్. అది తిన్న తర్వాత అది గ్లూకోగన్ రిసెప్టర్ ఎగోనిస్ట్ అంటాం దాన్ని. దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు బాడీ ఫీల్స్ దట్ వాళ్ళు ఆల్రెడీ తినేసిన ఫీలింగ్ ఉంటుంది. సో ఫీల్ ఫుల్ ఉంటుంది. సో అది 1 week వర్క్ చేస్తుంది. మోడరేట్ ఒబెసిటీకి నౌ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ GLP-1. ఇప్పుడు కరెంట్ టుడేలో ఒక్కసారి వన్స్ దే కమ్ బ్యాక్ టు మైల్డ్ ఒబెసిటీ, అంటే 25 to 30 BMRకి వచ్చిన తర్వాత వీల్ ఆల్సో కీప్ దెమ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్, ఎంస్కల్ప్ట్ కానీ లేదంటే స్కూల్ స్కల్ప్ట్ కానీ. సో ఐ డోంట్ పర్సనలీ, మై చాయిస్ ఇస్ నాట్ స్కూల్ స్కల్ప్టింగ్. నేను ఎంస్కల్ప్ట్ ఎందుకంటే మజిల్ టైట్నింగ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా బాడీ కనుక మజిల్ టైట్నింగ్ అయినప్పుడు న్యాచురల్గా కొంచెం కాంట్రాక్షన్ వస్తుంది. ప్రొట్రూడెడ్ ఒబెసిటీ ఉన్నప్పుడు ఇంటర్నల్ అబ్డామిన్లో మజిల్స్ టైట్ అవ్వకుండా ఆ ప్రొట్రూజన్ పోదు. సో వాళ్ళకి కూల్ స్కల్ప్టింగ్ అంటే కూడా ఐ ప్రిఫర్ మజిల్ టైట్నింగ్ అలాంగ్ విత్ RF హీట్తోని. సో అది కంబైన్ చేస్తాము. ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్ కనుక సడన్ ఏరియాస్ వోంట్ రెస్పాండ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. లవ్ హ్యాండిల్స్ అనుకోండి, కొంతమందికి ఆర్మ్స్ రెస్పాండ్ కావు, ఎక్స్ట్రీమ్ బిగ్ ఉన్నాయి. వాళ్ళలో ఒక్కసారి 25 to 28 BMI వచ్చిన తర్వాత వీల్ గో ఫర్ లోకల్ ఫ్యాట్ రిమూవల్ ప్రొసీజర్స్ లైక్ లైపోసెక్షన్స్. మాక్సిమం ఫ్యాట్ లాస్, ఫ్యాట్ మన రిమూవల్ అండర్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. సో మాక్సిమం 4 to 5 liters కంటే ఇప్పుడు వీఆర్ నాట్ క్రాసింగ్ ఫర్ ద వేరెవర్ వాట్ ఎవర్ సేఫ్టీ రీజన్స్ టుడే గ్లోబల్గా. సో లైపోసెక్షన్స్ GLP-1 వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు, స్పెషల్లీ సెంట్రలైజ్డ్ ఒబెసిటీ, గ్లోబల్ ఒబెసిటీ అంటే ఫేస్, లావు, కళ్ళు ఉంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కరెక్ట్ విత్ ఎనీ లోకలైజ్ సక్షన్ ప్రొసీజర్స్. సో GLP-1 ఈజ్ అ మెయిన్ స్టే ఫర్ ఆల్ ద ఒబెసిటీ ట్రీట్మెంట్స్ నౌ, మోడరేట్ అండ్ హైయర్ ఒబెసిటీ. ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ అంటే 35+ BMR, 140 kgs, 5'6" హైట్, వాళ్ళకి 2 to 3 years పడుతుంది ఇంజెక్షన్స్తో. అంత లాంగ్ వాళ్ళు మోటివేషన్ ఉండదు, సస్టైనబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళకి వి పుష్ దెమ్ ఫర్ బెరియాట్రిక్. సో ఇప్పుడు మనం GLP-1 ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తాం కదా, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి విత్ GLP-1 ఆర్ విత్ లైపోసెక్షన్? బెల్లీ ఫ్యాట్ అగైన్ we need to see the age group. Tell me మీరు ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ చెప్పండి. 50 to 60 ఓవరాల్ బాడీ నార్మల్ గా ఉంది, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉంది. అప్పుడు సో మై అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ నేను జనరల్గా 50 to 60 ఐ డోంట్ వెంచర్ ఇన్ టు లైపోసెక్షన్. ఇఫ్ ఇట్ ఇస్ ఉమెన్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి డెఫినెట్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రొట్రూజన్ ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ఇట్. సో వాళ్ళకి మనం మజిల్ టైట్నింగ్ ప్రాసెస్ అంటే సంథింగ్ లైక్ టమీ టక్ ఇఫ్ దే ఆర్ ఇన్ నార్మల్ ఐడియల్ BMIలో. లేదు అంటే ఇప్పుడు మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ మెడికేషన్స్ వచ్చాయి మనకు, వేర్ వీఆర్ రేజింగ్ ద మెటబాలిజం రాదర్ దెన్ కటింగ్ ద మెటబాలిజం. యూజువల్గా 40s to 50sలో జనరల్గా యూ లూజ్ యూ మెటబాలిజం. సో మీరు పీపుల్ ఎండ్ అప్ టేకింగ్ లెస్ ఫుడ్, సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎ ప్రొట్రూజన్ ఆఫ్ బెల్లీ, మజిల్ పోతుంది. మెన్లో అయితే we use GHRPs, growth hormone receptor peptides అని ఉన్నాయి, where we increase their appetite and we'll ask them to do minimal strength training exercise చెప్తాము 4 to 5 days a week. సో మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ వల్ల కొన్నిసార్లు GH కూడా ఇస్తాం, గ్రోత్ హార్మోన్ కూడా. సో వేర్ దే ఎండ్ అప్ స్లీపింగ్ వెల్, దెన్ మినిమల్ ఎక్సర్సైజ్ చేసిన రిపేర్ బాగుంటుంది, హార్మోన్స్ ఆప్టిమైజ్ అయితే. వన్స్ దేర్ మెటబాలిజం ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ దెమ్, న్యాచురల్గా ఇంటర్నల్ విజరల్ ఫ్యాట్ పోతుంది. మన గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు దట్ ఇంక్రీజ్ ద మెటబాలిజం. సో దట్ న్యాచురల్ విజరల్ ఫ్యాట్ పోయి మజిల్ కొంచెం టోన్ అవ్వగానే దే న్యాచురలీ గెట్ షేప్. ఇట్ టేక్ ఫ్యూ మంత్స్, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఉండదు దీంట్లో, బట్ న్యాచురల్గా దే విల్ గెట్ షేప్.
సో ఆ హార్మోన్ ఆప్టిమైజేషన్ చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్, అండ్ సమ్ టైమ్స్ మెటబాలిజం కనుక స్లో ఉందనుకోండి, వీ మే హ్యావ్ టు గివ్ NAD సప్లిమెంట్స్. And whatever is required to boost metabolism, we'll give all of it. Sometimes we activate mitochondrial activations ఉన్నాయి. ఇప్పుడు మనకు there are medications, MOTC అని ఒక స్పెషల్ మెడికేషన్ ఉంది, దాంతోని we activate mitochondria. So people start feeling energetic. So they'll start go for jog, walk, tennis. ఆ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బయట అవుట్డోర్ యాక్టివిటీ పెరిగి న్యాచురల్గా తగ్గిపోతారు. సైమల్టేనియస్గా వీ కెన్ యూజ్ డివైజెస్, తను చెప్పినట్టు ఎం స్కల్ప్ట్ కానీ కూల్ స్కల్ప్టింగ్ సైమల్టేనియస్గా పెడితే అప్పుడు లోకలైజ్ ఫ్యాట్తో పాటు ఓవరాల్ విజువల్ ఫ్యాట్ కూడా పోతుంది. సో దిస్ ఇస్ మై అప్రోచ్ కరెంట్లీ. అంటే లాస్ట్ 3 yearsకి ఇప్పటికి చేంజెస్ అయిపోయి. ఇక్కడ నాది ఒక క్వశ్చన్ ఉందండి. రీసెంట్గా నేను ఒక జిమ్లో చూశాను, వాళ్ళు ఏంటంటే డేలో ఈ టాబ్లెట్ నీళ్ళలో కలుపుకుని తాగేసేయండి, మీ టమీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం మొదలవుతుంది అని చెప్పని జిమ్లో ఇస్తున్నారు, జిమ్ ఇన్స్ట్రక్టర్స్. సో అది ఏంటి ఎగ్జాక్ట్గా, అంటే అలా తీసుకోవడం కరెక్టే అంటారు? అది ఆర్లీస్టాట్ అని ఇట్స్ దేర్, చాలా రోజుల నుంచి ఉంది. అది ఇప్పుడు నౌ బ్యాండ్, FDA బ్యాన్ చేసింది ఇండియాలో కూడా. నౌ వీఆర్ నాట్ యూజింగ్ ఆర్లీస్టాట్ ఎనీమోర్. ఈ ఆర్లీస్టాట్ ఏంటంటే ఈ ఫ్యాట్ ని బాడీలో అబ్జర్వ్ అవ్వనీయకుండా అది మనకు త్రూ డైజెషన్లో వెళ్ళిపోతుంది బయటికి. మీరు ఒక ఫ్యాట్ తిని లెట్స్ సే ఐస్ క్రీమ్ తిన్నారు అనుకోండి, ఒక 2 scoops ఐస్ క్రీమ్, ఇమ్మీడియట్ గా మీరు ఆర్లీస్టాట్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎట్లా తిన్నారో ఐస్ క్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్. బట్ దీంతో వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మనకు. వన్స్ మీకు ఫ్యాట్ బాడీలో అబ్జర్వ్ అవ్వకపోతే యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ డెఫిషియన్సీస్, ఎగ్జాక్ట్లీ D డెఫిషియన్సీస్, A డెఫిషియన్సీస్, వాట్ ఎవర్ ఫ్యాట్ ఉండే అన్ని డెఫిషియన్సీ వస్తాయి, మాల్ అబ్జార్ప్షన్ అవుతుంది. సో యూ విల్ బి నాట్ అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అలాంగ్ విత్ ద ఫ్యాట్. దే లూజ్ స్కిన్ టోన్, కొలాజన్ పోతుంది. లాంగ్ టర్మ్ వాడటం లేదు. లెట్స్ సే ఈ రోజు మీరు 1 day ఎస్కేప్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ రోజు మనం క్రైమ్ చేయాలి, క్రైమ్ కి తప్ప మీరు ఇలాంటి వెపన్స్ వాడొద్దు. డైలీ వేసుకుంటే సో మోస్ట్లీ, అంటే ఐ అజ్యూమ్, నేను చూడలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో ఫస్ట్ నుంచి కూడా జిమ్ ట్రైనర్స్ వాడేంత కూడా ఆర్లీస్టాట్స్. కానీ దానివల్ల అనవసరంగా ఒక న్యాచురల్గా వెళ్ళే ఒక ప్రాసెస్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టే కదండి. ఆర్లీస్టాట్ వాజ్ యూజ్డ్ ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ నౌ వీ రియలైజ్డ్ ఈటింగ్ ఫ్యాట్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఒబెసిటీ. సో నౌ యూ హావ్ టు ద సైన్స్ ఆఫ్ చేంజ్. నౌ ఫ్యాట్ డైరెక్ట్ ఫ్యాట్ అవ్వదు, ఫ్యాట్ హ్యాస్ టు బ్రేక్ ఇంటూ మల్టిపుల్ పీసెస్, అమినో యాసిడ్ అయిపోవాలి, మళ్ళీ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ బాడీ కన్వర్ట్ చేయాలి తప్ప మీరు గీ తింటే గీ ఎల్లులోపల ఫ్యాట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. గ్లూకోజ్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ ఇఫ్ యూ నాట్ యూటిలైజ్డ్. ఫ్యాట్ డజన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే గీ తింటే లావ్ అయిపోతాము. నో, నాట్ రియలీ. ఇన్ఫాక్ట్ స్వీట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ బికాస్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ద ఎనర్జీ. సో ఇప్పుడు మీరు మాంజరో గాని We have more than 500 to 1000 patients వాడారు కదా. ఎక్కువ మందిలో చూసిన సైడ్ ఎఫెక్ట్స్ బౌల్ మూమెంట్ స్లో అవడం వల్ల, బికాస్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఇంటెస్టైన్ మొటిలిటీ డౌన్ అయిపోతుంది. సో బెల్చింగ్ ఫస్ట్ 3 days కొంచెం అంటే ఆకలి ఉండదు. ఇఫ్ దే సడన్ గా తింటే బౌల్లో స్టక్ అయిపోతుంది. ఇంకా కొంతమందిలో డయేరియా అబ్జర్వ్ చేస్తాం ఫ్యూ పేషెంట్స్లో, అండ్ బౌల్ మొటిలిటీలో బర్పింగ్ లాగా రావడం కొంచెం అన్యూజువల్ ఫీలింగ్ అది. ఎందుకంటే అండ్ మీకు కొంచెము యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్లో షుగర్ డౌన్ అయిపోతుంటుంది, సేమ్ టైం బాడీ సిగ్నల్ ఇవ్వ తినడానికి. సో కన్ఫ్యూజన్ ఇన్ ద బాడీ, అంటే కొద్దిగా ఇరిటేట్ అవుతారు ఫస్ట్ 1-2 days. అది ఒక 1-2 weeks వరకు ఉంటుంది. 3rd week నుంచి యూజువల్లీ దే గెట్ అడాప్టెడ్. డిపెండ్స్ ఆన్ ద బాడీ. మేము మినిమం 24 weeks we suggested, 24 weeks to 30, minimum 6 months. There is no shortcut. దాన్ని ఫాలో అప్ చేయాలి మనం. వి షుడ్ నాట్ లీవ్ అబ్రప్ట్ గా వాడద్దు, ఆపేయద్దు. ఖచ్చితంగా మనం ఓరల్ స్మాగ్లూటేట్స్ కానీ లేదంటే డైటరీ మేనేజ్మెంట్, అండ్ సమ్ టైమ్ వీ గివ్ ఇంటర్మీడియట్ షార్ట్స్, once a month, twice a month అట్లా ప్రోగ్రామ్ చేస్తాం. సో టేపర్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అగైన్ కొంతమందిలో బాగా రెస్పాండ్ అవుతారు, దే మెయింటైన్ వెరీ వెల్. మనం ఇచ్చిన తర్వాత కూడా దే లూజ్ వెయిట్ బికాస్ బౌల్ హ్యాస్ ద అటోనమస్ సిస్టమ్ మెమరీ ఉంటుంది. సో మొటిలిటీ స్లో అయిపోతుంది. సో కైండ్ ఆఫ్ గ్యాస్ట్రోపారసిస్ లాగా మీరు మెడిసిన్ ఆపిన తర్వాత నెక్స్ట్ 3 months కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో దట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ పేషెంట్స్, బట్ నాట్ ఆల్ ఆర్ లక్కీ. ఎవరికైతే మెటబాలిజం స్లో ఉందో మళ్ళీ దే ఎండ్ అప్ గెయినింగ్ వెయిట్. ఖచ్చితంగా నెక్స్ట్ 6 months కూడా వీ హ్యావ్ టు అండర్ సూపర్విజన్, లేదంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెయిట్. సో వన్ మోర్ క్వశ్చన్, సేమ్ వెయిట్ లాస్ కి బేరియాట్రిక్ సర్జరీ కూడా ఇప్పుడు చేస్తున్నారో లేదో ఎక్కువ తెలియదు, చేసిన కేసెస్ చూసి ప్లెంటీ ఇప్పుడు కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేరియాట్రిక్ చేసుకున్న వాళ్ళలో చాలా మందిలో హెయిర్ చాలా పోతుంది.
సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అండ్ హౌ టు కంబాట్ దట్? ఈవిడ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎనీ వెయిట్ లాస్, ఫర్గెట్ అబౌట్ బెరియాట్రిక్. మీరు ఇప్పుడు జిమ్స్లో వెళ్ళి కరెంట్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్స్ నడుస్తున్నాయో ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ వెయిట్ లాస్ ప్రొసీజర్ అందరికి కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ ద హెయిర్ లాస్. ఏంటంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు, సో దే మెయింటైన్ దేర్ హెయిర్. కానీ ఇదేంటంటే సడన్ డ్రాప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు తినలేరు కదా ప్రోటీన్ కూడా. అప్పుడు ఖచ్చితంగా డి అండ్ 12 డెఫిషియన్సీస్ ఎక్స్పెక్టెడ్ మాల్ అబ్జార్ప్షన్ వల్ల. బికాస్ వీ రిమూవ్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్లీవ్ అయితే వీ రిమూవ్ ద పోర్షన్ ఆఫ్ స్టమక్ వేర్ ద అబ్జార్ప్షన్ హ్యాపెన్స్. టెంపరీగా బాడీ అడాప్ట్ అవుతుంది దానికి. రైట్. అడాప్ట్ అవ్వడానికి ఒక 1 year పడుతుంది. సో ఈ ఫస్ట్ 1 yearలో వీ నీడ్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్. అబ్జార్ప్షన్ కాదు కాబట్టి సమ్టైమ్ వీ గివ్ అన్ ఐఎమ్స్లో ఇచ్చేస్తాం. ఇంట్రామస్కులర్ ఎవ్రీ 6 months ఒకసారి ఖచ్చితంగా డోస్ తీసుకోవాలి. అండ్ విల్ పుట్ దెమ్ ఆన్ సప్లిమెంట్ ఫ్రమ్ day 2. ఫస్ట్ వీక్ 1 month అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ తీసుకుంటారో సెన్స్ దెన్, బికాస్ హెయిర్ లాస్ స్టార్ట్ అయ్యేది 3rd month నుంచి. 2nd, 3rd month బాడీ షాక్ వెళ్ళి వెయిట్ లాస్ అవ్వగానే అప్పుడు షాక్ అవుతుంది. సో మనం అది రాకముందే ప్రివెంటివ్గా స్టార్ట్ చేయాలి. అండ్ 3rd month నుంచి ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ స్టార్ట్ డూయింగ్ PRPs. చేస్తున్నాను అయినా కూడా టెల్ దెమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు, స్లోలీ. టెల్ దెమ్ ఇట్ ఈస్ డెఫినెట్గా 0 అవ్వకంటే బెటర్. అండ్ దే ఆర్ గోయింగ్ టు రీగెయిన్ దేర్ హెయిర్ బ్యాక్. అండ్ దిస్ స్టిమ్యులేషన్ విల్ హెల్ప్ దెమ్ నాట్ టు గో ఇన్ టు ద క్రానిక్ ఫేజ్. సో మనం అక్యూట్ ఫేజ్ని క్రానిక్ ఫేజ్లో కన్వర్ట్ కాకుండా ఆపడానికి మీ ఎక్సోజోమ్స్ కానీ PRP కానీ అలాంగ్ విత్ రొటేషనల్ ట్రీట్మెంట్స్ మీరు సైక్లికల్ థెరపీస్ పెట్టేస్తే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సార్ PRP ఇది ఇప్పుడు బ్లడ్ తీయక్కర్ లేకుండానే PRP చేస్తున్నారు కదా, ఏది బెటర్గా ఉంటుంది మనకి రిజల్ట్? డిపెండ్స్. సమ్ పీపుల్ హ్యాస్ ప్రిఫరెన్సెస్. నేను అనుకోండి, ఐ డోంట్ లైక్ ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వద్దు నాకు, లెట్ మీ యూజ్ మై ఓన్ బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అనుకోండి, తీసుకోవచ్చు. కొంతమందికి ఇది ప్రాసెస్, ఇది మనకు 45 minutes. రెడీమేడ్ ఎక్సోజోమ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకు, రెడీమేడ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఫీటల్ సెల్స్ వచ్చాయి ఇప్పుడు, తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్. ఇప్పుడు QR678 అనేది, ఇవన్నీ కూడా ఫార్ములాస్, కెమికల్ ఫార్ములా విచ్ ఈస్ సిమిలర్ టు PRP. బ్లడ్ తీయడం ఇంకో ప్రిక్ వద్దనుకునే వాళ్ళకి, అంటే నాలాగా భయపడే వాళ్ళకి సార్, ఎవరికైనా డైరెక్ట్ గా 2 ప్రిక్స్ ఎందుకు, ఎట్లా తల మీద ప్రిక్స్ సేమే. సో తల మీద ప్రిక్స్ సేమ్ కాబట్టి మనం అవాయిడ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి చేస్తాం. సమ్ పీపుల్ హూ డజంట్ రెస్పాండ్ ఫర్ 1 treatment, వి జనరల్లీ పుట్ దెమ్ ఇన్ అదర్ ట్రీట్మెంట్స్. ఇందులో బయాస్ ఏం లేదు. సో లెట్స్ సే ఎక్సోజోమ్స్ ఉన్నాయి, PRP ఉంది. ఎవరికైతే PRP తో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ వెల్, విల్ ట్రై దిస్. సమ్ టైమ్ ది హూ వర్ నాట్ రెస్పాండర్స్ విల్ ట్రై దిస్. సో వీ హ్యావ్ ఎ మిక్స్డ్ రిజల్ట్స్. ఎవరికి అది కరెక్ట్ అనేది మనకు ఇంతవరకు దిస్ నో క్లియర్ డెఫినేషన్ లేదు, మెటా అనాలిసిస్ లేదు. ట్రయల్ అండ్ లేదు అంటే కంపారిజన్ లేదు. డిడెంట్ కంపేర్ విత్ 2 methods. ఇండివిజువల్ గా దీనికి 20 మందికి చేసి సేమ్ పేషెంట్ చేయాలి, ఇంకో పేషెంట్ చేసే డిఫరెంట్ క్లయింట్. సో అందుకనే ఆ సక్సెస్ కాదు అది. ఇట్ ఈస్ అ ప్యూర్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ చాయిస్ ఉండొచ్చు. ఒక డాక్టర్, కొంతమంది దే ప్రిఫర్ మోర్ ఆటోలగస్, దే ప్రిఫర్ మోర్ PRP, సమ్ పీపుల్ ప్రిఫర్ మోర్ ఎక్సోజెనస్, బయట నుంచి తీసుకునే వాడతారు. సో అది ప్యూర్గా పర్సనల్ డాక్టర్ చాయిస్ బట్టి ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ లీవ్ టు ద స్పెషలిస్ట్. ఇప్పుడు అంటే సమ్ టైమ్స్ PRP ఒక ప్యాటర్న్లో ట్రై చేసిన తర్వాత ఇది వర్క్ చేయట్లేదు అంటే, యాజ్ యూ సెడ్, మనం ఇంకొక దానికి కూడా ట్రై చేయొచ్చు. యూజువల్గా ఒకటే దానికి రెస్పాండ్ అవ్వడం లేదు. కొంతమందికి PRP రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి QR678 అని, ఎక్సోజోమ్స్ అని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, GFCs అని. అందులోనే PRPలోనే వేరియేషన్స్ ఉంటాయి, స్ట్రాంగర్ ప్రిపరేషన్స్, థిక్కర్, కొంచెం హై ప్లేట్లెట్స్ ఉండే కౌంట్స్ ఉండేవి. దే వర్క్ లిటిల్ మోర్ బెటర్. మనం ఈ కూల్ స్కల్ప్టింగ్ అని, ఎన్ స్కల్ప్ లేదంటే లైఫ్ వాట్ ఎవర్ చాలా వచ్చాయండి ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ లో, చాలా వచ్చాయి. పర్టికులర్లీ విమెన్ కి, కొంతమందికి ఇక్కడ హ్యాంగింగ్ బ్యాక్. సో చాలా మందికి మనం ఎన్ స్కల్ప్ట్ సజెస్ట్ చేస్తాం, బట్ అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి రెగ్యులర్ గా అంత రెస్పాన్స్ ఉండదు, పర్ఫెక్ట్ టోన్ అనేది ఉండదు. సో అది ఇన్స్టెంట్ గా, అంటే ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? స్కిన్ లాక్సిటీ ఈజ్ మేజర్ రోల్ ఇక్కడ. ఆల్రెడీ పోస్ట్ వెయిట్ లాస్ అయ్యి చాలా హ్యాంగింగ్ స్కిన్స్ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఓన్లీ సక్షన్. అంటే ఫ్యాట్ తీసిన సరే కరెక్ట్ అవ్వదు. దాన్ని బ్రేకిప్లాస్టీ అని మనం ఆర్మ్ లిఫ్ట్ అంటాం. దాన్ని కనపడకుండా ఇన్నర్ సైడ్ కనుక చిన్న లైన్ పెట్టేసి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసి విల్ ట్రై టు రిమూవ్ ద బంచ్ ఆఫ్ స్కిన్. మనం టమాటాకి ఎట్లా చేస్తాము, ఎక్సెస్ స్కిన్ తీసేసినట్టు ఒక లైన్లో ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఎక్సెస్ ఫ్యాట్ని ట్రిమ్ చేసేస్తాం విత్ సక్షన్ తోని. కాంబినేషన్ ప్రొసీజర్ ఇది బ్రేకిప్లాస్టీ. ఇన్నర్గా వస్తుంది, ఇంటర్లో వస్తుంది. అండ్ దాని కూడా ఇప్పుడు షార్ట్ స్కార్ టెక్నిక్స్ అని వచ్చాయి. సో స్కార్ని కూడా వీఆర్ ప్రీవియస్లీ వీ యూస్ టు పుట్ ఎంటైర్ ఆర్మ్.
అది మళ్ళీ వాళ్ళు హ్యాండ్స్ వేసుకుని కనపడుతుందని చెప్పేసి వీఆర్ ట్రైంగ్ టు లిమిట్ ద స్కార్ టిల్ హియర్. సో బ్యాట్ అనే ఒక న్యూ టెక్నిక్స్ వచ్చే దాంట్లోనే. సో టెక్నికల్గా మనం కిందకి రాకుండా స్కిన్ని పైకి పుల్ చేయడం, తర్వాత కొంచెం ఎక్స్టర్నల్ స్కిన్ తీసేయడం ఒకటి. లేదు స్కిన్ ఎక్సెస్ లేదు, యంగ్ పేషెంట్ లెట్స్ 25-30 years, స్కిన్ ఎలాసిటీ బాగుంది, కొలాజన్ దే హ్యావ్ అ గుడ్ కొలాజన్, వాళ్ళకి డెఫినెట్గా వేజర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అంటారు. సో లైపోసెక్షన్స్లోనే అల్ట్రాసౌండ్ బేస్డ్, లేజర్ బేస్డ్ లైపోసెక్షన్స్ వచ్చాయి, వేర్ వీ స్టిమ్యులేట్ ద ఇంటర్నల్ డర్మిస్. సో కంట్రాక్షన్ కోసం సో దాంతో టోన్ వస్తుంది ప్లస్ ఇట్ ఇంప్రూవ్స్, ఫాస్టర్ కంట్రాక్షన్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తీసేసి కొన్ని రోజులు స్కిన్ లాక్సిటీ ఉంటుంది, బట్ 5-6 months మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిన్ గెట్ కాంట్రాక్టెడ్. సో ఇది మనం పర్సన్ టు పర్సన్ చూస్ చేసుకుంటాం. ఏజ్, స్కిన్ లాక్సిటీ, లెట్స్ సే 25 years ఓల్డ్ పేషెంట్ బట్ 150 kgs నుంచి లాస్ అయ్యారు, వాళ్ళకి ఇది పనిచేయదు, వాళ్ళకి మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే. ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళకి సర్జికల్, మోడరేట్ టు లైట్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్తో హ్యాండిల్ చేసుకోవచ్చు.